హిందూ సంఘటన ద్వారానే దేశం రక్షించబడుతుందని, హిందువుల ఐక్యతకు పంచ పరివర్తన్ ద్వారా ఆర్ఎస్ఎస్ కృషి చేస్తుందని ఆర్ఎస్ఎస్ నల్గొండ విభాగ్ సంఘచాలక్ గార్లపాటి వెంకటయ్య పేర్కొన్నారు. హిందువులలో ఐక్యతను శాఖ ఆధారంగా సంఘం పెంపొందిస్తుందని తెలిపారు. ఆర్ఎస్ఎస్ 100ఏళ్ల స్థాపన ఉత్సవాలలో భాగంగా నల్గొండ నగర శాఖ ఆధ్వర్యంలో స్థానిక మేకల అభినవ్ స్టేడియం నుండి నాగార్జున కళాశాల వరకు నల్గొండ నగర పురవీధుల గుండా నగర స్వయం సేవకులు పథసంచలనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ కృషి చేస్తుందని ఆర్ఎస్ఎస్ నల్గొండ విభాగ్ సంఘచాలక్ గార్లపాటి వెంకటయ్య మాట్లాడుతూ 1925లో ప్రారంభమై నేడు దేశవ్యాప్తంగా విస్తృత శాఖలతో విభిన్న రంగాలలో దేశభక్తి పూరిత హిందుత్వ ఆధార సంస్థలతో ప్రపంచంలోని అనేక దేశాలలో పనిచేస్తుందని చెప్పారు. హిందువులలో ఐక్యతను శాఖ ఆధారంగా సంఘం పెంపొందిస్తుందని పేర్కొన్నారు. హిందుత్వం జీవన విధానం, విశ్వశాంతికి ఆధారమని, ప్రపంచంలోని వివిధ మతాలను సమన్వయపరిచే సనాతన జీవన విలువలు హిందుత్వంలో ఉన్నాయని వివరించారు. దేశ అభివృద్ధి కొరకు హిందువులు పంచ పరివర్తన కోసం పాటుపడాలని సూచించారు. సామాజిక సమరసత, కుటుంబ జీవన విలువలు, స్వ ఆధారిత జీవనం, పర్యావరణ పరిరక్షణ, పౌర విధులు ప్రతి ఒక్కరి కుటుంబంలో పాటించబడాలని అన్నారు. ఆర్ఎస్ఎస్ జన్మ శతాబ్దిలో భాగంగా రాబోయే రోజుల్లో ఇంటింటి జనజాగరణ చేపట్టబోతుందని, ఆర్ఎస్ఎస్ ఈ దేశ పరిరక్షణకు, వ్యక్తి నిర్మాణానికి, హిందుత్వ పరిరక్షణకు చేపడుతున్న చర్యలు అందరూ స్వాగతించాలని కోరారు. దేశవ్యాప్తంగా చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆర్ఎస్ఎస్ను ప్రజలకు చేరువ చేసిందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో విభాగ్ సహ సంఘచాలక్ ఇటికాల కృష్ణయ్య, నగర సంఘచాలక్ దోసపాటి శ్రీనివాస్, విభాగ్ ప్రచారక్ కాసం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నమస్తే సదా వత్సలే మాతృభూమే త్వయా హిందూ భూమే సుఖం వర్ధితోహం త్వయా హిందూ భూమే సుఖం వర్ధితోహం మహామంగళే పుణ్యభూమే త్వదర్తే రాష్ట్రీయ స్వయంసేవక సంఘం స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశం మొత్తంలో సంఘం యొక్క విజయోత్సవ ర్యాలీ చేస్తున్నాం. ముఖ్యంగా సంఘము హిందూ సమాజం అయితే ఏదైతే మర్చిపోయిందో ఆ దాన్ని గుర్తు చేసేటందుకే సంఘం నడిచింది. ఆ యొక్క హిందూ సమాజం నుంచి గుర్తు చేసి హిందూ సమాజాన్ని మేలుకొల్పి ఈ భారతదేశాన్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకొచ్చేటందుకే సంఘం పనిచేస్తుంది. కానీ సంఘానికి పేరు రావాలనే ఉద్దేశం ఏనాడు లేదు. సంఘము ప్రతి ఇంటింటికి తట్టి లేపి ఒక 5 కార్యక్రమాలను చేపట్టింది. అందులో సామాజిక సమరసత, అన్ని కులాల వారు కలిసి ఉండాలి, ఇంట్లోనే కులం బయటకు వస్తే మనం హిందువులం అనే భావన నిర్మాణం చేసేటందుకు రేపు ఇల్లు తిరిగి చెప్పే ప్రచారం ఉన్నది. రెండోది కుటుంబ వ్యవస్థ. హిందూ జీవన విధానంలో కుటుంబ వ్యవస్థ చాలా ముఖ్యము. అది క్షీణించిపోతుంది. అది క్షీణించిపోకుండా మన యొక్క హిందూ ధర్మం కాపాడబడాలంటే కుటుంబ వ్యవస్థని పటిష్టంగా ఉంచేటందుకు అది కూడా ఇల్లు తిరిగి చెప్తారు. మూడోది మన యొక్క పర్యావరణం కూడా రక్షించుకోవాల్సిన బాధ్యత మనదే. కాబట్టి మనం అందరికీ రేపు వచ్చే కార్యక్రమంలో ఇది కూడా గుర్తు చేస్తారు. నాలుగవది స్వదేశీ. మన యొక్క డబ్బును ఇతర దేశాలకు పోకుండా మన దేశంలో లభించే వస్తువులని మనము కొనేటట్టుగా అందరము చేయాలని చెప్పి అది కూడా ఇంటింటి తిరిగి చెప్పే ప్రచారంలో భాగంగా ఉన్నది. ఇంకొకటి మన యొక్క గవర్నమెంటు ఏవైతే రూల్స్ పెట్టిందో వాటిని అధిగమించకుండా అందరం పాటించాలి అనే ఉద్దేశంతో, అందరికీ అదే విషయం చెప్పాలనే ఉద్దేశంతో మేము ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరపాలనుకుంటున్నాం. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రారంభించి ఒక మంచి సద్భావనతోని డాక్టర్జీ 1925
దసరాకు సందర్భంగా వారు ప్రారంభించడం జరిగింది. ఈ రోజుకు కరెక్ట్గా 100 సంవత్సరాలు శతాబ్ది ఉత్సవంలో ఉన్నాం. మనం శతాబ్ది ఉత్సవంలో భాగంగా మనం ఈ సంవత్సరం మొత్తం కూడా అన్ని 6 ప్రోగ్రామ్స్ జరుగుతుంది. అందులో విజయదశమి ముఖ్యమైనది. విజయదశమికి మనం ప్రారంభించడం జరిగింది కాబట్టి ఇదే విజయదశమి మనము పురస్కరించుకొని ఈరోజు మనము ఈ మొత్తం భారతదేశం మొత్తంలో కోట్ల మంది స్వయం సేవకులు ప్రతి ఒక్కరు కూడా స్వయం సేవకులై ఉండి ప్రతి ఒక్కరు తమ యొక్క బాధ్యతను నిర్వర్తించుండు. ప్రతి ఒక్క విపత్కర పరిస్థితుల్లో కూడా ముందుండి అన్ని విపత్తు పరిస్థితులు ఎదుర్కొని ఈవెన్ కరోనా టైంలో కూడా మన స్వయం సేవకులందరూ కూడా సేవ చేశారు. ఇట్లాంటి సేవలు ఎన్నో డబ్బులే కాకుండా తన యొక్క టైమును సమయాన్ని ఇచ్చి వారి యొక్క ప్రత్యేకమైన సేవలు అందిస్తూ భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నించడం జరుగుతుంది. ఇది ఈ 100 సంవత్సరాలే కాకుండా భూమి ఉన్నంత రోజు ఈ భారతదేశం కాదు భూమి మొత్తం ఉన్నంత రోజు కూడా ఈ స్వయం RSS అనేది ఉంటుంది.